నా ప్రియమైన ఎఫ్ఎంపిబి వారికి ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ దీనదాసుడను. నా పేరు విజయ్ కుమార్. నా కుటుంబం తరపున, మా సంఘము మరియు మా బైబిల్ కాలేజ్ విద్యార్థుల తరపున మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి మన ధ్యానాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మేము వెలుగై ఉన్నామని, నీవును లోకమునకు వెలుగై ఉన్నావని ఎరిగి, నీ చేత వెలిగింపబడి నీ రాకడ వరకు వెలుగుగా ఎలా కొనసాగాలో మాకు బోధ చేసి నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, కొండ మీద ప్రసంగములో మనము నిన్న అనుకున్నట్టు యేసు ఒక ప్రధాన ఘట్టానికి చేరినట్టు ఆయన 8 ధన్యతలు పలికి, మీరు ఇప్పుడు ఏమై ఉన్నారో అని 2 విధాలుగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ 8 ధన్యతలు పాటించువారు మారిన మనసు గలవారు. ఇట్టి మార్పు నొందిన వారు లోకానికి ఏమవుతారు అనంటే, మొదటేమో మీరు ఉప్పవుతారు అని చెప్పారు. రెండవదిగా ప్రభు అంటున్నారు, మీరు లోకమునకు వెలుగు అని అంటున్నాడు. అలాగే మీరు కొండ మీద పట్టణం అని కూడా ప్రభు అంటున్నారు. మనము లోకమునకు వెలుగై ఉన్నాము. మన దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించువాడు. ఆయన జ్యోతిర్మయుడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఇట్టి మహాదేవుని మనము కనుగొన్నాము. మనము కలిగి ఉన్నాము. ఈ క్రిస్మస్ సందర్భములో మనము తెలుసుకోగలిగిన ఒక మహాసత్యం ఏమిటా అంటే, యేసు బెత్లెహేమునందు పుట్టుట, సూర్యోదయము కలుగుట. ఎందుకంటే చీకటిలో నివసించుచున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చుండున్న వారుకు వెలుగు ఉదయించెను అనే వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, యేసు మన నీతి సూర్యుడు. యేసు మనకు వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. మనమా? మనము చీకటిలో ఉన్నవారమే. పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దీనితో పేతురు కూడా ఏకీభవిస్తూ తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9లో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు దేవుడు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం పూర్వము చీకటి. చీకటి అనగానేమి?
వెలుగు అనగానేమి? ఈ చీకటి మనసుకు సంబంధించింది. ఉప్పు, సారం ఎలాగైతే మనసుకు సంబంధించిందో, మనము ఉప్పై ఉన్నాము అన్న మాట ఎలాగైతే అది ఆత్మకు సంబంధించిందో, అంతరంగానికి సంబంధించిందో, అలాగే ఈ వెలుగు భౌతికమైనది కాదు. ఈ చీకటి భౌతికమైనది కాదు. ఇది కన్నులుండియు చూడలేని గురుడితనము. ఇది మనసుకు సంబంధించింది. అందుకనే ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 18 వచనంలో యేసును నమ్మక మునుపు ఉన్నవారి మానసిక స్థితిని తాను ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. వారైతే అనగా అవిశ్వాసులు అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంధకారమైన మనస్సు. యేసుక్రీస్తు వారు మనకు మారు మనసు బోధిస్తున్నారు. 8 ధన్యతల ద్వారా మన మనస్సు ఎలా ఉండాలో, మారిన మనస్సు ఏ స్థితిలో ఉండాలో చెప్పారు. ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఈ 8 ధన్యతలు మీరు పాటించి ఉంటే, ఇప్పుడు మీరు అంధకార మనస్సు గలవారు కారు, మీరు వెలుగు మనస్సు గలవారు. పూర్వం మీరు చీకటి సంబంధులు. మీరు అంధకార సంబంధులు. వెలుగు సంబంధులు దేవుని పిల్లలు. అంధకార సంబంధులు అపవాది పిల్లలు. అందుకనే యోహాను ఇలా అన్నాడు, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. అపవాది చూడగా వాడు అంధకార సంబంధి. మనము అంధకార సంబంధమైన ఈ లోకనాథునితోనూ, దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. వారు పాపము చేసినప్పుడు దేవదూతలను ప్రభువు నిత్యపాశములతో బంధించి కటికి చీకటి గల బిలములో త్రోసి వారిని భద్రము చేసెను అని పేతురు, యోధ ఇద్దరూ సాక్ష్యం చెప్తున్నారు. గనుక దేవుడు వెలుగై ఉన్నాడు, అపవాది చీకటి అయి ఉన్నాడు. ఈ వెలుగు ఈ చీకటిని పారద్రోలడానికి ఈ లోకంలోనికి వచ్చుచున్నప్పుడు మనిషి ఈ వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తున్నాడు అని యోహాను సువార్తలో 3 అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో మనం చూస్తాం. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అయితే సత్యవర్తనుడు తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడునట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగునొద్దకు రావడమే వెలిగించబడడం. చీకటిని ప్రేమించువాడు, తన క్రియలను కప్పుకొనగోరువాడు వెలుగును ద్వేషిస్తాడు. మనం ఈ లోకానికి వెలుగై ఉండాలి అనంటే వెలుగునొద్దకు రావాలి. వెలుగునొద్దకు వస్తేనే మనము వెలిగింపబడతాం. చీకటిగా ఉన్న మనము వెలుగుగా మార్చబడతాం. ఎందుకంటే దేవుడు వెలుగు, అపవాది చీకటి. అప్పుడు మన మనస్సు వెలిగింపబడుతుంది. పౌలు భక్తుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షింపబడతాడో ఆ రక్షణ క్షణములో అతనిలో ఏ విధంగా వెలుగు ఉదయిస్తుందో చెబుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 8 వచనాల్లో అంటాడు, ఏ దేవుడైతే వెలుగు కలుగుగాక అని పలికెనో ఆ దేవుడే మన హృదయములలో ప్రకాశించాడట. అపవాదేమో మన మనోనేత్రాలకు గురుడితనం కలుగజేశాడు. మనం యేసును కనుగొనకుండు నిమిత్తం, రక్షణ పొందకుండు నిమిత్తం, మనం నిజదేవునికి రాకుండు నిమిత్తం మన మనోనేత్రాలు మూసేశాడు. అందుకనే ప్రభువు ఇలా అన్నారు, గురుడివాడు
గుడ్డివారికి త్రోవ చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా! అందుచేత ఎదుటివాని కంటిలో నువ్వు నలుసు తీయాలి అనంటే, ముందు నీకున్న గుడ్డితనము, ఆ దూలం వలన కలుగుతున్న గుడ్డితనము తొలగించుకోవాలి. మనము వెలిగింపబడి ఉంటేనే గదా మనం ఇతరులను వెలిగించగలము. మనము వెలుగులో నడిస్తేనే గదా ఇతరులను వెలుగులోనికి నడిపించగలము. ఎందుకంటే భక్తిహీనుని మార్గము గాఢాంధకారము. వాడు దేని మీద పడునో వానికి తెలియదు. మనము దేవుని చేత కడగబడి నీతిమంతులము గనుక దేవుని వెలుగులో నడుచువారం. అందుకనే మనం వెలిగింపబడిన వారము. ఎందుకంటే మనం దేవుని ఆత్మను పొందిన వారము. ఎవరు యేసు ప్రభువును విశ్వసించారో వారు లోకానికి వెలుగై ఉన్నారు. రక్షింపబడిన మరుక్షణం వారు జీవపు వాక్యము బట్టిన జ్యోతుల వలె కనబడతారు అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఈ లోకములో దేవునికి వాక్యము పట్టిన జ్యోతుల వలె కనబడతాం గనుక ఈ వాక్యపు వెలుగులో మనం నడుచువారం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది గనుక దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది. ఈ వెలుగు మనలోనున్నంత సేపు మనము లోకమునకు వెలుగై ఉన్నాము. అనేకులు చీకటిలోనున్న వారికి మనము వెలుగునిచ్చు వారము. అనేకులను వెలుగులోనికి నడుపు వారము. కనుక ప్రియులారా, ఎప్పుడైతే ఈ వాక్యం మనలోనికి వస్తుందో, వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని కీర్తనలు 119, 130 వచనంలో భక్తుడు అంటున్నాడు. అందుచేత కన్నులు తెరవబడిన వారు, మనోనేత్రములు తెరవబడిన వారు, అంధకార మనస్సు పోయి వెలుగు మనస్సు వారికి ఎప్పుడైతే కలుగుతుందో, రోమాపత్రిక 1:22 వచనంలో అన్నట్టు, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. హృదయములో ఉన్న ఆ చీకటి, ఆ అంధకారము పోయి వాక్యపు వెలుగు, దేవుని వెలుగు, ఆత్మ వెలుగు మనలో ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, అప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న ఆ మానవ దుస్థితి నుండి మనం విడిపించబడతాం. అక్కడ యెషయా అంటున్నాడు, చీకటి వెలుగనియు, వెలుగు చీకటినియు ఎంచుకొను వారికి శ్రమ. నరజాతి లోకమంతటా చీకటిని వెలుగు అనుకుంటున్నారు, వెలుగును చీకటి అనుకుంటున్నారు. కానీ మన మనోనేత్రాలు తెరవబడినందున మనము వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు మన కన్నులు తెరవబడినందున మనకు ఆశ్చర్యకరమైన సంగతులు కనబడుచున్నవి గనుక మనం ఇప్పుడు అనేకులను ఆ దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించు వారముగా ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరైనా దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, పాత్ర దాని మీద బోర్లించరు, మంచము కింద పెట్టరు, దాన్ని దీపస్తంభం మీదే పెడతారు. ఎందుచేతనంటే ఇంటిలోనికి వచ్చువారికి అది వెలుగునిచ్చునట్లు ఆ దీపము దీపస్తంభం మీద పెట్టాలి. మనము ఈ లోకానికి వెలుగై ఉన్నాము, మన ఇంటికి కూడా వెలుగై ఉన్నాము. గనుక ప్రియులారా, ఈ సంవత్సరాంతములో, ఈ క్రిస్మస్ సందర్భములో యేసునొద్దకు వద్దాము. వెలుగై ఉన్న యేసునొద్దకు వచ్చి ఆయన్ని వెంబడించి, ఆయనిచ్చు ఆ జీవపు వెలుగు మనము కలిగి, ఆయన చేత వెలిగింపబడి, దేవుని జీవవాక్యము చేతపట్టి జ్యోతుల వలె ఈ సంవత్సరాంతములో అనేకులను వెలిగించు ఆ మహావరము మనమందరము పొంది, మన కుటుంబము, మన బిడ్డలు, మన సంఘము, మన ప్రాంతానికి వెలుగై ఉండునుగాక. ఆమేన్.